ఇచ్చారు. రండి అమ్మా మీరు రండి. చిన్న రండి అమ్మా మీరు ఇక్కడ రండి. ఏం ఇస్తారమ్మా? ఝాన్సీ లక్ష్మి నిజంని భయపడకుండా బయటికి తీసుకొచ్చి ఉన్నా ఇంటికి రా. బయటికి తీసుకొచ్చింది సుప్రియ ఇష్యూలో అమ్మాయి లేకపోతే బయటికి తెలియకపోవు. మరి ఇంజనీరింగ్ స్కూళ్ళలో ఏమేమి జరుగుతుందో మరి ఇప్పుడు జర భయంలో పడతారు. మరి వేసుకోండి. సో ధైర్యంగా ఈ ఏరియా తెలిసి కూడా ఎట్లుంటారు అంతా. సో గొప్ప విషయం అమ్మా. బయటికి తీసుకొచ్చిన నేషనల్ వైడ్ తెచ్చింది. డైరీ కోసం వెళ్ళి తీసుకొస్తా చూపిస్తా అన్నారు కానీ మళ్ళీ డైరీ లేదు ఏం లేదు. ఇంకా ఏం రిలీజియస్ ప్రాక్టీస్ నెసెసరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్మా అనే మీనింగ్ వన్ కల్మా అంటే దేర్ ఈస్ నో గాడ్ రాదర్ దెన్ అని దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అది. సో ఇప్పుడు అదేంటంటే ఆబ్వియస్లీ రిలీజియస్ క్లాషెస్ వస్తాయి అట్లా ఎవరికైనా రాస్తే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు దాని సబ్జెక్ట్కి కన్సిడర్ చేస్తారా, ఐ హావ్ నో ఇష్యూ విత్ దట్. బట్ ఏంటంటే హిందూస్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉంటారు ఒక స్కూల్లో. అదే భగవద్గీత రాపియాలి. వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు మన శ్లోకాలు గాయత్రి మంత్రం ఎందుకు చూస్తున్నారు అంటే హిందూయిజం ఎప్పుడు కూడా ఒక రిలీజియన్కి మారండి, మా రిలీజియన్కి రండి అని ఎప్పుడూ చెప్పలే. ఆ ప్రాక్టీసెస్ ఎప్పుడు చేయలేము మనం. అవి చదివిస్తాం. ఓకే మీకు అంత ప్రాబ్లం అంటే మీరు క్వశ్చన్ చేయండి, ఎవరు ఆపుతున్నారు. ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ చేయగానే ఇప్పుడు అందరికీ ప్రాబ్లం అయిపోయింది. మేము అప్పట్లో చదివినాము మరి మాకు ఏం ప్రాబ్లం కాలేదంటే మీరు క్వశ్చన్ రేజ్ చేయాల్సింది. మీకు ప్రాబ్లం అయితే నాకు పర్సనల్గా ప్రాబ్లం అయింది కాబట్టి నేను క్వశ్చన్ రేజ్ చేసిన ఈ ప్రాక్టీసెస్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ ఏమో రిలీజియస్ ప్రాక్టీస్ ఆర్ నెసెసరీ ఫర్ ఆల్ ద కిడ్స్. రిలీజియస్ ప్రాక్టీస్ భగవద్గీత ఇంకా వాళ్ళే బై మిస్టేక్ రాసినారు కొంచెం సేపు. మీరే కరెక్ట్, మీ వర్డ్ మీద మీకే కరెక్ట్ స్టాండ్ లేదు. ఇంటెన్షన్లీ ఎడ్యుకేషన్ జిహాద్ నడుస్తుంది. అలా చిన్నపిల్లల మైండ్ సెట్ మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల కూడా పట్టుకున్నారు. భాగ్యనగరంలో జరిగింది. ఇది ఒక చిన్న ఇష్యూ కాదు, అసలు చాలా పెద్ద ఇష్యూ. స్కూల్ లైసెన్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయలేదంటే ఈ ప్రభుత్వము ఉదాసీనతో ప్రవర్తిస్తుంది. హిందువులపై చిత్తశుద్ధి లేదే లేదు. 100% ఆ స్కూల్ బంద్ చేయాలి. ఇవాళ విద్యాశాఖని ముట్టడించే ప్రయత్నాలు మాత్రం డెఫినెట్గా జరుగుతాయి. ఈ పాపం గవర్నమెంట్గా అనుకుంటుంది ఏం జరిగిన. ఇంకా ఎవరు కూడా విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి ఆయన మాట్లాడతాడు. ఏమైనా ఆయన మాట్లాడాడు. ఇళ్ళపై దాడి జరిగినా మాట్లాడాడు, లవ్ జియాద్ అయినా మాట్లాడాడు, ఎడ్యుకేషన్ జియాద్ అయినా మాట్లాడాడు, ఫుడ్ జియాద్ అయినా మాట్లాడాడు. కాంగ్రెస్ ఓట్లకు సిగ్గు లేకుండా వస్తారు. ఈ అమ్మాయి తీసుకురాకపోతే బయటికి కూడా తెలియకపోవాలి. అమ్మాయి ఏమన్నా తెలుసా? అరే మీరు పశ్చిమ రాష్ట్రం అన్నారు కదా, 24 మెంబర్స్కి డైరీ చూపెట్టాను. లోపలికి వెళ్ళినారు, మళ్ళీ ఖాళీ చేసేదో తీసుకొస్తామని నామ మాత్రం సస్పెన్షన్ చేసి ఏదో వచ్చే ప్రయత్నం చేశారు. కంప్లీట్ గా ఇంకా ఎన్ని స్కూళ్ళలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ముస్లిం స్కూల్స్లలో ఏదైతే కరస్పాండెంట్ ముస్లిం స్కూల్స్లో హిందూ పిల్లలు ఉన్నారో ఇమీడియట్ విత్డ్రా చేసుకోండి.
చేసుకొని వేరే స్కూళ్ళల్లో హిందూ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి. రేపు ఒక్కరు బ్రెయిన్ వాష్ అయినా రేపు ఏదైనా జరగచ్చు. ఇంకో విషయం కూడా అత్తపూర్ణం కూడా జరిగింది, నాకు కాకపోతే బయటికి రాలేదు. అక్కడ కూడా ఇట్లాంటి స్కూల్లో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగిందట. అద్భుతమైన విషయం ఏంటంటే స్కూల్ కి బందోబస్తు లెక్క చేస్తుంది. మరి ఆ స్కూల్లో ఎవరెవరు ఉన్నారు? ఎంఐఎం నాయకులు మరి పార్ట్నర్షిప్స్ ఉన్నాయా? మరి ఎంఐఎం ఉన్నాయా స్కూల్స్? మరి దీనిపై ప్రెషర్ మలక్పేట ఎమ్మెల్యే చేస్తుందా? ఎంఐఎం ఎమ్మెల్యేలు చేస్తున్నా? మరి వన్ సైడ్ ఎందుకు వింటారు పోలీసు వాళ్ళు ఎందుకు చిత్తశుద్ధిగా కేసు ప్రాపర్గా నమోదు చేయలేదు? ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? కాంప్రమైజ్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు? డైరీ ఎందుకు కావాలి? డైరీలు ఏమున్నాయి? వేరే పిల్లల డైరీలు ఎందుకు తీసుకురాలి? మరి ఆ స్కూల్పై ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలే? మేము కోర్టులు వేస్తేనే తీసుకో, ఎవరో విత్డ్రా చేయమని ప్రెషర్ వేసారు. ఫ్యామిలీలలో కూడా బెదిరించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. కేసు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విత్డ్రా చేసుకుంటే హిందువులపై సుమోటోగా తీసుకొని ఎన్నో కేసులు పెట్టిండ్రు. మరి మీరు ఈ కేసు సుమోటోగా తీసుకొని ఎందుకు పెట్టలే? కోర్టు వరకు పోతే కానీ మీకు షోయి లేదా? ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, సెన్సిటివ్ ఇష్యూ కూడా ఇది. ఉంటా మేము రావద్దు, మా వాళ్ళు రావద్దు, మేము వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తారు, మా వాళ్ళు వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తారు. స్కూళ్ళల్లో ఏం జరుగుతున్నది, ఇక్కడ మద్రాసాలలో ఏం జరుగుతుంది, మసీదులలో ఏం జరుగుతుంది, ఇలాంటి నిఘా ఉన్నది ఇక్కడ. రేపు మంచి చెడవచ్చు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిఘా వ్యవస్థ మొత్తం హిందువులపై, కట్టర్ హిందువులపై వ్యక్తి పేరు పెడుతున్నారే. చికోటి ప్రవీణ్ ఎక్కడ పోతున్నారు? హిందూ వీరులు ఎక్కడ పోతున్నారు? వాళ్ళ లొకేషన్ ఏంది, వీళ్ళ లొకేషన్? మా మీద ఉన్న శ్రద్ధ, మేము ఇలా దేశం మీద భక్తితో ఉన్న హిందువులంతా కూడా ఇలా మా మీద ఉన్న నిఘా శ్రద్ధ తగ్గించుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై పెట్టాల్సిందే మనం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్న మీరు? ప్రసక్తి ఉన్నది ఆల్రెడీ, అది క్లియర్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. ఖచ్చితంగా పోలీసు ప్రెషర్ పెడుతున్నారు. మీకేం అవసరము ప్రెషర్ పెట్టేది? మీరేమైనా పార్టీ కండువా పట్టుకొని పని చేస్తుర్రా, లేదా స్కూల్ కి వస్తాను పలుకుతుర్రా? దీనిపై ఇమీడియట్ గా సిపి గారు దీనిపై తక్షణ చర్య తీసుకోవాలి. వీళ్ళపై ప్రెషర్ పెట్టవద్దు. వీళ్ళ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు మరి తిరగడం జరుగుతుంది. వాళ్ళ బావపై ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ నాన్నపై విపరీతమైన ప్రెషర్, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డిపార్ట్మెంట్. నేను వస్తా అంటే కూడా ఆయన రావద్దు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కోట్ల చుట్టూ తిరగాలి, పోలీసు వాళ్ళు విషయము ఎందుకు బెదిరిస్తున్నారు? ఎంఐఎం నాయకులు బెదిరిస్తున్నారు వీళ్ళని, స్కూల్ యాజమాన్యం బెదిరిస్తుంది. అసలు మీరు ఎందుకంత వత్తాసు పలుకుతున్నారు స్కూల్ యాజమాన్యానికి? దానిపై ఇమీడియట్ గా మీరు ఒక బృందాన్ని, సిపి గారు ఇమీడియట్ గా ఈ యొక్క అంశాన్ని దర్యాప్తు చేయడానికి ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఓన్ సిటీ పోలీసులను నమ్మే పరిస్థితుల్లో లేవు మేము. ఇదంతా ఎంఐఎం నాయకులకు వత్తాసు పలుకుతున్నారు ఇక్కడ పోలీసులు. సో ఇమీడియట్ గా దీనిపై సిపి గారు చర్య తీసుకొని దర్యాప్తుకి ప్రత్యేకమైన టీంలు పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉధృతానికి దారితీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు విద్యా శ్రడించే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నివేదన స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇదేమో 15th రోజు రాసినది లీడ్ సురా ఫతేహ్ రాయడం. ఈ ఓన్లీ టు ఐడ్ ది ఇన్వెస్టిగేషన్ వీఆర్ సబ్మిటింగ్. అబ్బాయి పేరు ఇక్కడ ఉన్నది, పైన కూడా ఉన్నది. మళ్ళీ అది ఇంకు పోకుండా వెళ్ళి మేము స్టిక్కర్ వేసాము. ఇది మాకు మీకు సబ్మిట్ చేసిన ఉన్నా కానీ మీకైతే ఏడు చేయాలి కదా ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ద స్కూల్ టీచర్. డైరీలు వాళ్ళ డైరీ వాళ్ళే రాసుకుంటారు. సెకండ్ క్లాస్ మాత్రం ఎక్కువ
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేరే స్కూల్స్ కూడా ఇంటర్ నోటీస్ పంపించండి ఎట్లాంటి పరిస్థితులు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ తో నోటిఫికేషన్ పంపించండి. తప్పులేదు కదా, హిందూ స్కూల్స్ కి పంపించండి, వాళ్ళ స్కూల్స్ కి పంపించండి. అన్ని స్కూల్స్ అంతే, ఎవరి స్కూల్ అంటే జ్యూరిడిక్షన్ ఉన్న అన్ని స్కూల్స్ కి పంపించండి. దీని మీద స్టాంప్ ఇది కూడా కాపీ ఈ యొక్క ఘనకార్యం అందరికి తెలిసిన విషయమే. మరి హిందూ విద్యార్థి డైరీలో మరి కల్మా చదవమని రాయడం, నోట్స్లో రాయడం జరిగింది. మరి ఆ విషయమై నేను ఇవాళ సుప్రియ గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వీరికి విపరీతంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళ ఇంటి దగ్గర రెక్కీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ డైరీ ఏదో రకంగా వాళ్ళు తస్కరించాలని ఒక ఉద్దేశంతో మరి రెక్కీలు నిర్వహిస్తున్నారు. మరి ఆ డైరీలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. పోలీసు వాళ్ళు కూడా విపరీతమైన ప్రెషర్ చేస్తారు. కేసు వెనుకకు తీసుకోవాలని చెప్పే ప్రయత్నము మరి పోలీస్ శాఖ చేస్తారు. మరి వాళ్ళకి ఎందుకంత సక్సెస్ఫుల్పై ప్రేమ ఉందో, మరి ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, ఎంఐఎం గూండాల నుంచి మరి ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం గూండాలు వీళ్ళ ఇంటి దగ్గర తిరుగుతున్నారు, వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారు. మరి అబ్బాయి తండ్రికి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తారు. మరి ఆల్రెడీ ఈ యొక్క కేసు మరి కోర్టు దృష్టిలో ఉంది, లేదంటే దీన్ని ఎప్పుడో నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కూడా కోర్టు చెప్పినందుకే వీళ్ళు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి లీగల్ టీంకి పంపించారట ఒపీనియన్ తీసుకొని. అంత దారుణమైన పరిస్థితి ఇవాళ నేషన్ మొత్తం, భారతదేశం మొత్తం చూసింది ఈ యొక్క దరిద్రమైన చర్యని. మరి ఈ అంశంపై ఇమీడియట్గా కమిషనర్ గారు సజ్జనార్ గారు, ఇక్కడ మేము లోకల్ పోలీస్ నమ్మే పరిస్థితిలో లేము, ఇక్కడ ఎంఐఎం గూండాలకి తలొగ్గి పనిచేసే పోలీసులను నమ్మే పరిస్థితి లేదు, మీరు ఇమీడియట్గా ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి, చేసి దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఆల్రెడీ దొరికిపోయారు, విచారణ జరపాల్సిన అవసరం లేదు. స్కూల్ ఇంకా ఓపెన్గా నడుస్తుంది. మరి ఆల్రెడీ విద్యాశాఖ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు, ఎందుకంటే నాకు తెలిసి ఏదో ఎంఐఎం నాయకుంది అయి ఉంటుంది స్కూల్. మరి ఇమీడియట్గా విద్యాశాఖ దీనిపై స్పందించకపోతే మరి పెద్ద ఎత్తున విద్యాశాఖని కూడా, ఆ కార్యాలయాన్ని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తాం. మరి ఇది నేషనల్ వైడ్ ఇష్యూ కాకముందుకే దీనిపై చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఇట్లాంటి స్కూళ్ళు ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. చాలా మద్రాసాలపై నిఘా పెట్టాలి, మసీదులలో ఏం జరుగుతుందో కూడా నిఘా పెట్టాలి. ఇవాళ ఓల్డ్ సిటీలో హిందువులకి రక్షణ లేదు, కంప్లీట్గా రక్షణ లేదు. మరి పోలీస్ శాఖ దీనిపై ఎలా చూస్తారో, మరి ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలి. లేకపోతే హిందూ సమాజం మేల్కొంది, మరి భారీ ఎత్తున మరి రోడ్లపై హిందువులు వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంటే వీళ్ళకి ఎందుకు జరుగుతున్నాయి రెక్కీలు? మరి పోలీసు వాళ్ళు అయితే దీనిపై మరి దర్యాప్తు చేయాలి కదా. రెక్కీలు ఏమో అవసరము? ఒక టీచర్ని ఉట్టి సస్పెండ్ చేసేస్తే అయిపోతుందా? స్కూల్ దృష్టిలో ఉండదా? చిన్న విషయం కాదు కదా. మరి ఇదే స్కూళ్ళల్లో మరి మేము భగవద్గీత నేర్పిస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. చాలా సెన్సిటివ్ విషయం కదా. రేపు చిన్న చిన్న పిల్లలు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు మైండ్ మెచ్యూరిటీ స్టేజ్లో ఉంటారు, లేత మనసులు, వాళ్ళకి ఇవన్నీ ఫీడ్ చేసుడు ఏంది వేరే మతం గురించి? చిన్నపిల్లల్ని కూడా వదులుతలేరా మత మార్పిడిలలో? దారుణమైన అంశం ఇది. దీనిపై గట్టి చర్యలు తీసుకుంటే మళ్ళీసారి ఇట్లాంటి సంఘటనలు కాకుండా ఉంటాయి. ఈ పొలిటికల్ ప్రెషర్కి వచ్చి మరి సమగ్ర విచారణ జరపకుండా గాలికి వదిలేస్తే ఇది ఈ కేసు ఇడికి ఊరుకునే ప్రసక్తే లేదు. చాలా ముందు పోతుంది, కోర్టు పరిధిలో కూడా ఉన్నది. కోర్టు ద్వారా మేము న్యాయం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే హిందువులని టార్గెట్ చేసి చేస్తున్నాం 100%. ఇప్పుడు ఎడ్యుకేషన్ జిహాద్ అవుతుంది, లవ్ జిహాద్ అవుతుంది, ఫుడ్ జిహాద్ అవుతుంది, జిమ్లలో జిహాద్ అవుతుంది. ఓల్డ్ సిటీలలో 2-3 కేసులు నేనే చూసిన. నేనే ఆ జిమ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన. కోచ్లు అమ్మాయిలను ట్రాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. డెఫినెట్గా జిహాదులు అవుతున్నాయి, రకరకాల జిహాదులు అవుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. దానిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళపై ఉన్నది.
అంటే హిందువులకు ఎలాంటి భరోసా ఇద్దామంటున్నారు? ఏదైనా ఐకమత్యంతో ఉండి ఇట్లాంటి ఇష్యూలు అయితే మనం ఐకమత్యంతో ఉండి పోరాటం చేస్తే కానీ హైందత్వం మంచిగా ఉండదు, మన బతుకులు కూడా మంచిగా ఉండదు. లేదంటే రేపు ఓపెన్గా రోడ్ల మీద గుళ్ళకాడ వచ్చి కూడా మొత్తము కంప్లీట్గా వీళ్ళు మత మార్పిడి చేస్తారు.